అనంతపురం జిల్లా గుత్తి మండలంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి గుత్తి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గుత్తి ఆర్ఎస్లోని పలు కాలనీల్లో ఎండలోకి వరద చేరింది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలైన గుత్తి మున్సిపల్ కార్యాలయం, అగ్రికల్చర్ కార్యాలయం, ఫారెస్ట్ కార్యాలయం, అదేవిధంగా బాలుర సంక్షేమ హాస్టల్ వసతి గృహాలు పూర్తిగా వరద నీటిలో జలమయమయ్యాయి. కార్యాలయంలోకి వెళ్లాలంటే 2 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రధాన రోడ్లపై వరద నీటితో పలు చోట్ల ఆటోలు వెళ్లలేక వరదలో చిక్కుకున్నాయి. ప్రధాన రోడ్లపై ఇసుక దిన్నెలు, గులకరాళ్లు చేరుకోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలోని అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మండల పరిధిలోని బీతాపల్లి, తొండపాడు, జక్కల చెరువు గ్రామాల్లోని వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధానంగా బీతాపల్లిలో పెద్దవంక పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బీతాపల్లి నుంచి ఈటకల్లు వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చూడలే ఇక ఆఫీసులన్నీ మునిగిపోయినాయి, పోయినాయి సైలెన్సర్లోకి నీళ్ళు. ఇప్పుడు గ్రూప్లోకి పబ్లిక్ వైపు కేసేకి ఇంకా తనలాడుతుంటారు. పైన వస్తుంటే నీళ్ళు రోడ్డే కదా అని వచ్చినాను. ఇంజన్లోకి నీళ్ళు పోయి ఆగాయి. అవునా? ఎన్ని గంటల సమయము? అంతా 5:30. ఏం పేరు నీ పేరు? మస్తన్నయ్య.